పెండ్లిళ్ళ సారీ ఇక పండుగలకు పెండ్లిళ్ళకు కిలోల కొద్ది ఎండి ఆర్డర్ ఇస్తున్నారా? అయితే జరగి ముచ్చటి నుండ్రి. మొన్నటిదనక ఎండమ్మ ఆకాశానికి నిచ్చెనేసి నేనెవ్వనికి అందను అన్నట్టుగా ఎగిరిపడ్డది. బంగారం ధరతో పోటీ పడుతుంటే ఓరి నాయను ఎండి సూత బంగారం అయిపోయింది కదా, ఏందిరా నాయన అని జనం నోరెళ్ళ పెట్టి చూసిండ్రు. కానీ ఏమైందో ఏమో గాని గంటలల్లనే జర్రుమని కిందికి జారిందులా ఒక్క గంట లోపలనే కిలో మీద 21,000 రూపాయలు దిగొచ్చిందంటే చూడుండ్రిగా కథ ఎట్లున్నదో. మరి ఈ ఎండి ఎర్రికి బ్రేకులు ఎట్లా పడ్డాయి అబ్బా? ఎండంటే ఏ ఎండేగా అని లైటు తీసుకుంటే పొరపాటేనుల్లా. ఈ ఏడాది లోపట 181% పెరిగి నేను చిన్న చితక లోహాన్నేం కాదు, ఎన్విడియా చిప్ కంపెనీ అంత భారీగిదన్నని బిల్డప్ ఇచ్చింది. అసలు బంగారం ధర ఎట్టున్నదంటే అసలుకే అందకుంటవాయే. మరి నేనెందుకు తక్కువ అనుకున్నదో ఏమో. మరి బంగారం పక్కన కూసుంటాని సీటు కూడా బుక్ చేసుకున్నంత పని అయింది. కానీ పెరిగినట్టే పెరిగి ఒక్క పారే డమాలు మన కింద పడ్డదుల్లా. ఇక కొన్ని గంటల లోపట్నే కిలోకి 21,000 రూపాయల దాకా దిగొచ్చిందుల్లా. ఇంట్రాడేలా 2,54,000 దానిక పోయిన రేటు పొద్దుగుకే వరకల్లా కిందికి పడిపోయిందన్నట్టు. ఎందుకు ఇట్లా అయింది అంటే పెట్టిన పెట్టుబడికి లాభాలు వస్తుండటంతోని పెద్ద పెద్దోళ్ళంతా అమ్ముకొని జేబులు నింపుకున్నారు. ఇక దానికి తగ్గట్టు అమెరికాలో ట్రంప్ తాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇద్దరు కలిసి రష్యా యుద్ధానికి ఫుల్ స్టాప్ పడేటట్టుకున్నదని హింట్ ఇచ్చిర్రన్నట్టు. ఇక మార్కెట్ భయపడ్డదో ఏమో. మరి అటు చికాగోలా మార్జిన్ పైసలు పెంచే వరకల్లా రిస్క్ ఎందుకురా నాయనా అని అందరు కూడా ఎండిని వదిలించుకున్నారు అన్నట్టు. ఇక మన స్టాక్ మార్కెట్ సంగతి సరే గాని ఐటీ రియాలిటీ అన్ని దిగాలు పడి వరుసగా 4వ రోజు కూడా నష్టాలనే మూటగట్టుకున్నాయి అన్నట్టు. బంగారం ధరతోని పోటీ పడదామనుకున్న ఎండికి ఇయ్యాల మాత్రం గట్టిగానే గాలి తీసినట్టు అయింది. పోన్రి 10 రూపాయలు పెరుగుడు 100 రూపాయలు తగ్గుడంటే గిదే. మరి ఇక గిదన్న మాట ముచ్చట. రేటు తగ్గింది కదా అని ఉరుకుల పెట్టకుండ్రి. ఇక ఈ మార్కెట్ ఎప్పుడు ఎట్లుంటుందో ఎవ్వరికి తెలియదు.